అనుభవించకున్నా అనుభవిస్తే ఓకే, హ్యాపీ, మనము హ్యాపీ ఉన్నట్టే కదా, మనమన్నా సుఖపడ్డాం. లేదు కాదు కూడదు అని అంటే మన నెక్స్ట్ జనరేషన్ అన్న హ్యాపీగా ఉంటుంది. సో అక్కడ అంతకన్నా మనశ్శాంతి ఉంటుందా ఆ ఆత్మకి? అంతేనా సార్? అంతే అంతే. సో మీరు గుడికి అలవాటు ఉందా మీకు? సార్ తప్పకుండా. గుళ్ళకి వెళ్తే ఎంతసేపు ఉంటారు? కష్టమైన క్వశ్చన్. పావు గంట, అరగంట జనరల్గా. గుళ్ళకి వెళ్ళే ముందు చెప్పులు ఎక్కడ పెడతారు? బయట స్టాండ్లో. స్టాండ్లో ఎంత ఇస్తారు? 5 రూపాయలు. రేట్లు పెరిగినాయి, వాళ్ళు కూడా పెంచారు కదా. అవును సార్. అంటే గుడ్ స్టాండ్లో పెట్టకుండా బయట పెడితే మీ చెప్పులు పోవచ్చు, పోకపోవచ్చు. అయినా రిస్క్ ఎందుకని మీ సెకండ్ హ్యాండ్ చెప్పుల్ని పావు గంట కోసం 5 రూపాయలు పెట్టి ఇన్సూరెన్స్ చేయించి గుళ్ళోకి వెళ్తున్నారు కదా. మరి సెకండ్ హ్యాండ్ చెప్పులకి ఇన్సూరెన్స్ చేయిస్తున్నారు కదా, మరి మనకి ఇన్సూరెన్స్ అవసరం లేదా కదా? చెప్పుల కంటే హీనమైందా జీవితం? ఆలోచించాలి, ఇది నిజంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆన్సర్ వచ్చేసింది డైరెక్ట్గా. కాబట్టి మనం మన కోసం సంపాదించాలి, మన వాళ్ళ కోసం సంపాదించాలి, ప్లానింగ్ కావాలి. ఇన్సూరెన్స్ బేసిక్ నీడ్. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చనిపోతే ఫస్ట్ వాళ్ళు ఏడుపు తగ్గని అడిగి ఫస్ట్ క్వశ్చన్ చేయించారా ఇన్సూరెన్స్ అడుగుతారు. చేయించిపోతే ప్రేమతో ఏడుస్తారు, చేయించుకున్నా పోతే దీనిపైన నో కామెంట్స్ సార్. ఇన్సూరెన్స్ పాలసీ ఈజ్ ది బెస్ట్ లవ్ లెటర్ యూ కెన్ రైట్ టు యువర్ ఫ్యామిలీ. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. మీ ఇంటి పైకప్పు పాతదైందని మీరు మొత్తం ఇల్లు కూల్చేస్తారా? ఒక చెట్టు కొన్ని రోజులు పండ్లు ఇవ్వలేదని దాన్ని నరికేస్తారా? చెప్పండి. అలాగే కొంత డబ్బు అవసరమైందని మీ జీవిత బీమా పాలసీని సరెండర్ చేయడం కూడా సరైన నిర్ణయం కాకపోవచ్చు. చాలా మంది చిన్న చిన్న అవసరాలకు పాలసీ సరెండర్ చేస్తే డబ్బు వస్తుంది కదా అని సరెండర్ చేస్తున్నారు. కానీ వారు ఒక్క విషయం మర్చిపోతున్నారు. పాలసీ అనేది కేవలం ఒక పేపర్ కాదు, అది మీ కుటుంబానికి ఇచ్చిన ఆర్థిక భరోసా, మీ పిల్లల చదువు కోసం వేసిన బలమైన పునాది. ఈరోజు చిన్న అవసరం కోసం పాలసీని సరెండర్ చేస్తే రేపు పెద్ద అవసరం వచ్చినప్పుడు ఆ రక్షణ ఉండకపోవచ్చు. అందుకే నా విన్నపం ఏమిటి అంటే, సరెండర్ చేసే ముందు తప్పకుండా మీ ఇన్సూరెన్స్ అడ్వైజర్తో ఒకసారి మాట్లాడండి. అలాగే పాలసీ సరెండర్ చేస్తే మీకు డబ్బు రావచ్చు, కానీ భవిష్యత్తు కోసం నిర్మించిన రక్షణ తగ్గిపోవచ్చు. అందుకే సరెండర్ చేసే ముందు ఒకసారి కాదు 2 సార్లు ఆలోచించండి. ధన్యవాదాలు.